10వ ప్రణాళిక దేని యందు దృష్టి ఉంచినది? 9వ పంచవర్ష ప్రణాళికలో ఎదురైనటువంటి సవాళ్లను, సాధించిన విజయాలను దృష్టి యందు ఉంచుకొని 2002-2007 మధ్యకాలానికి ప్రణాళికా సంఘం 10వ పంచవర్ష ప్రణాళికను రచించి అమలుపరిచినారు. ఈ ప్రణాళిక కాలంలో ప్రతి సంవత్సరం జీడిపిలో 8% వృద్ధి రేటును సాధించాలని లక్ష్యముగా పెట్టుకోవడం జరిగింది. తలసరి ఆదాయాన్ని ప్రణాళిక ముగిసే నాటికి రెట్టింపు చేయాలనుకున్నారు. 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు లోపలి బాలబాలికలకు 8 సంవత్సరాల ప్రాథమిక విద్యను 2010 నాటికి అందుబాటులోకి తీసుకొని రావాలని లక్ష్యముగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళిక పేదరికంపై దృష్టి పెట్టింది. ప్రణాళిక ముసాయిదా నాడు ఎంత పేదరికం ఉన్నదో, నిరపేక్ష పేదరికం ఉన్నదో ఆ పేదరికంలో 2007 నాటికి 5%, 2012 నాటికి 10 పాయింట్లు తగ్గించాలి. అదేవిధంగా ఈ ప్రణాళిక జనాభా పెరుగుదల రేటుపై కూడా దృష్టిని పెట్టి ఈ ప్రణాళిక ప్రారంభం నాడు దేశంలో దశాబ్ద జనాభా పెరుగుదల రేటు 21.30% కలదు. ప్రణాళిక ముగిసే నాటికి దాన్ని 16.2%కి తగ్గించాల. అక్షరాస్యతను ప్రణాళిక ముగిసే నాటికి అక్షరాస్యతను 75%కి, 2012 నాటికి 85%కి పెంచాల. ప్రణాళిక ముగిసే నాటికి రక్షిత మంచినీటి సదుపాయాలు అందరికీ అందుబాటులోకి తీసుకొని రావాలి. దేశంలో ప్రధాన నదులన్నిటినీ కూడా కాలుష్యపు కోరల నుంచి విముక్తి చేయాలి. ఈ ప్రణాళిక ముసాయిదా ప్రకారము దేశంలో అడవుల విస్తీర్ణం 20.5% ఉంది. అయితే 2012 నాటికి దేశ వైశాల్యంలో అడవుల విస్తీర్ణాన్ని 33%కి పెంచే విధంగా లక్ష్యముగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళికలో చదువుకున్న యువతీ యువకులలో నిరుద్యోగం అధికంగా ఉన్నదని గుర్తించింది. అందువల్ల పెద్ద ఎత్తున చదువుకున్న యువతీ యువకులలో నిరుద్యోగితను తగ్గించడానికి చర్యలు తీసుకొని అది 5%కి తగ్గించాలి. అందరికీ పౌష్టికాహారాన్ని అందించి శిశు మరణాల రేటును 72 నుంచి 45కు తగ్గించి అటుపిమ్మట 2012 నాటికి 25కు తగ్గించే విధంగా పెట్టుకున్నారు. ఈ ప్రణాళిక 5 సంవత్సరాల కాలానికి రచించినప్పటికీ కూడా రాబోయే 10 సంవత్సరాల కాలాన్ని దృష్టి అందు ఉంచుకొని లక్ష్యాలను నిర్ణయించినారు. కనుక దీనిని దీర్ఘదర్శి ప్రణాళిక స్వభావంతో రచించడం జరిగింది. ఈ ప్రణాళికా కాలంలో వ్యవసాయము, గ్రామీణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడమైనది.